సాతాను, సేటన్. సాతాను మొదటి నుండి నరహంతకుడు. వాడు సత్యంలో నిలిచినటువంటి వాడు కాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. The devil is the murderer from the beginning and did not abide in the truth. John chapter 8 verse 44. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదనో. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదనో. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృశించినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను అపవాది నరహంతకుడు మొదటి నుండి. వాడు సత్యంలో నిలిచినటువంటి వాడు కాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. The devil is the murderer from the beginning. He did not stand in the truth. John chapter 8 verse 44. I have come to this world to disclose the things that are hidden from the beginning of the creation. సృష్టి ప్రారంభము నుండి మరుగైనటువంటి సంగతులను బయలుపరచడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే సృష్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి వారు ఎవరు? దేవుడు కదా. దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపులేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపులేనప్పుడు
దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు ఆ తండ్రి కుమారాత్మలో ఒకటై ఉన్న రూపము తండ్రి కుమారాత్మలో ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు ఆ హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టి ప్రారంభం నుండి ఉన్నటువంటి సంగతులు మనకి తెలియాలి అంటే బైబిల్ గ్రంథం చదవాలి. బైబిల్ గ్రంథం యథార్థమైనటువంటి గ్రంథం. బైబిల్ గ్రంథం సత్య గ్రంథం. బైబిల్ గ్రంథము జీవ గ్రంథము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతమో, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విను, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతమో. సృష్టి ప్రారంభము నుండి ఉన్నటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇట్లా చెప్తా ఉన్నారు, ఆయన కేవలము సత్యవంతుడు. ఈ లోకంలో అబద్ధమన్నాడు ఆడనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు. ప్రతి మనుష్యుడు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పిపోతాం, అబద్ధం ఆడతాం. అందుకని దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది, ప్రతి వాడును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చూసారా, దేవుడు మానవుల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నిత్యము జీవించులాగున సృజించారు. అయితే ఇప్పుడు చూసారా మానవుల ఫేజ్ ఎట్లా ఉందో. మానవులు క్రమక్రమంగా ఆయుష్ క్షీణించిపోతుంది. ఇప్పుడు 100కి వచ్చేస్తాం కదా. అసలు 100 కూడా ఎవరు జీవిస్తూ ఉన్నారు చెప్పండి? 100 సంవత్సరాలు జీవించారు అంటే అదొక రికార్డ్ కదా. 100 ఇయర్స్ జీవించారంటే అదొక రికార్డ్. చాలా 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 తక్కువ. ఇజ్రాయెల్లో నేను చూసినట్లయితే 6 సంవత్సరాలు ఉన్నాను కదా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను, గవర్నమెంటు, ఇవన్నీ కూడా చూశాను. నేను అక్కడ పనిచేసినటువంటి కాలంలో, అంటే పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్గా ఉన్న కాలంలో 6 సంవత్సరాలు కూడా బెంజమిన్ నెతన్యాహు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. బెంజమిన్ నెతన్యాహు గారు చాలా విజనరీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి చాలా ఎక్కువ ఫండింగు రీసెర్చ్కి అలొకేట్ చేశారు. రీసెర్చ్కి మాత్రం కాదు, న్యూ ఇనిషియేటివ్స్కు, అడ్వాన్స్డ్ ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్కు, తర్వాత మిడిల్ ఈస్ట్కి అవసరమైనటువంటి ప్రాజెక్ట్స్కు చాలా ఫండ్స్ ఇచ్చారనమాట. నేను రాసినటువంటి చాలా ఫండ్స్కి నెతన్యాహు గారి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ సైన్స్ ఫౌండేషన్, ఇవన్నీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇజ్రాయెల్ సైన్స్ ఫౌండేషను, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ వాటర్, ఇట్లా. ఈ అఫ్కోర్స్ ఇండియాలో నేను రీసెర్చర్గా చేసేటప్పుడు కూడా అనేకమైనటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో చేశాను. ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా జనరస్గా సైంటిఫిక్ రీసెర్చ్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. CSIR, తర్వాత
డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ అండ్ ఎంఎన్ఈఎస్, మినిస్ట్రీ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్, అట్లా అనేకమైనటువంటి గవర్నమెంట్ ఫండింగ్ ఏజెన్సీస్ చాలా చక్కగా రీసెర్చ్ని ఇండియాలో కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్లో నేను ఉండినటువంటి కాలంలో ఏ సందర్భంలో చెప్తున్నానంటే లాంగివిటీ అనమాట. లాంగివిటీ మనం చూసినట్లయితే ఇజ్రాయేలీల యొక్క లాంగివిటీ ఎక్కువ అనమాట. అక్కడ యావరేజ్ లైఫ్ స్పాన్ ఎక్కువ. వాళ్ళ ఆహార పదార్థాలు కూడా చాలా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం అన్నీ కూడా డీప్ ఫ్రైస్ తింటాం. మనం అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసి తినడం వల్ల ఏమిటంటే ఎక్కువ ఫ్యాట్ కంటెంటు, ఈ కంటెంటు, ఆ కంటెంటు, షుగర్ కంటెంటు ఇవన్నీ ఎక్కువైపోయి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లము, బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? ఆర్టరీస్లోనూ వెయిన్లోనూ ఏదో బ్లాకేజు, బ్లడ్ ప్రెషర్, హార్ట్ స్ట్రోక్. అయ్యో బాగానే ఉన్నారండి చక్కగా, నిన్నటి వరకు పనికెళ్ళి వచ్చారే, వర్క్ చక్కగా చేసుకున్నారే, ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చారే, కొలాప్స్ అయిపోయారే. చూసారా? అందువల్ల ప్రాణపోకడ ఎప్పుడో తెలియనటువంటి పరిస్థితి. ఇదే సమయంలో రండి, రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, మీరు రక్షణ పొందండి. కాబట్టి దేవుని స్వార్థ అందినప్పుడు ఆ స్వార్థను అంగీకరించాలి. ఆ స్వార్థను అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని అంగీకరించాలి. ఎందుకంటే దేవుని ఏర్పాటు అనమాట. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుల పాప క్షమాపణ నిమిత్తము ఆయనను పాప పరిహారార్థబలిగా మన సమానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద మోపబడెను. దేవునితో మానవులందరూ కూడా సమాధానపరచబడాలి అంటే అంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవునితో పీస్ కావాలి అంటే అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. ఎందుకంటే మానవుల సమాధాన శిక్ష, మానవుల పాప పరిహారార్థ శిక్ష భరించింది ఎవరు? ఏ మనుష్యుడు కాదు. మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినటువంటి దైవస్తుతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. అయితే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదా అన్న ప్రశ్న వస్తుంది. ఈ మర్మం అర్థం చేసుకోవడం కష్టం. అయినప్పటికీ జవాబు క్లుప్తంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడే. కుమారుడు అంటే దేవునికి మారుగా, దైవ కుమారుడు అంటే దైవానికి మారుగా వచ్చినటువంటి వారు అని అర్థం. సృష్టి ప్రారంభం నుండి యేసుక్రీస్తు ప్రభువుకు దేవునితో సమానమైనటువంటి ఆధిక్యత ఉన్నది. సృష్టి ప్రారంభమందు ఆయన ఏ మహిమ, ఏ ఘనత దేవుని ఎదుట కలిగి ఉన్నాడో అదే అత్యున్నతమైనటువంటి సింహాసనానికి మరణ పర్యంతం, మరణం తర్వాత పునరుద్ధానము చెందిన తర్వాత అదే మహిమ తిరిగి యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి అనుగ్రహించారు. మనం ప్రారంభంలో ఏ మహిమలో ఉన్నామో అదే మహిమలోనికి మరలా మనం హెచ్చించబడాలి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకోవాలి. మనమేమనుకుంటాం, మన డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ అంటే మా తల్లి గర్భంలో నుండి మనం బయటికి వచ్చినటువంటి ఆ మొదటి దినం నుంచి మన జీవిత దినాలు మనం లెక్క పెట్టుకుంటాం. అయితే తల్లి గర్భంలో ఏర్పడినటువంటి సమయం నుంచి మనం లెక్క పెట్టాం కదా. అయితే తల్లి గర్భంలో మనం ఇంకా రూపు పొందక మునిపే మనల్ని ఎరిగినటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, మీ తల్లి గర్భమందు మీరు రూపు పొందక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని జనమునకు ప్రవక్తగా నేను నియమించి ఉన్నాను. ఇవన్నీ కూడా ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం అన్నమాట. అందుకనే బైబిల్ గ్రంథం జీవగ్రంథం. లైబ్రరీ ఆఫ్ అమెరికన్ కాంగ్రెస్లో మిలియన్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. గొప్ప లైబ్రరీ, ప్రపంచ విఖ్యాత లైబ్రరీ. అయినప్పటికీ అన్ని బైబిల్ గ్రంథాలు ఉన్నప్పటికీ కేవలం అన్ని పుస్తకాల్లో ఒకే ఒక పుస్తకము బుక్ ఆఫ్ లైఫ్. ఆ బుక్ ఆఫ్ లైఫ్ ఏమిటి అంటే బైబిలే మాట్లాడే పుస్తకం అనమాట. మనం ఏ పరిస్థితుల్లో ఉండి బైబిల్ గ్రంథం చదివినప్పటికీ బైబిల్ గ్రంథం నుంచి దేవుడు మనకి కొంత స్పష్టంగా మాట్లాడతాడనమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకు ముందుగా పయనించినటువంటి విశ్వాస సముదాయం ఉంది కదా. మనం ఏ పరిస్థితుల గుండా ఇప్పుడు వెళుతున్నామో అట్లాంటి పరిస్థితుల గుండా ముందు విశ్వాసులు పయనించి ఉన్నారు. వాళ్ళని చక్కగా దేవుడు నడిపించి ఉన్నాడు. కాబట్టి అన్ని పరిస్థితులకు చాలినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం. అయ్యో మేము కష్టాల్లో ఉన్నాం, కడగండల్లో ఉన్నాం, అనారోగ్యంలో ఉన్నాం అని చింతలో ఉంటారు చాలామంది. అయ్యో నిరాశలో ఉన్నామే, నిస్పృహలో ఉన్నామే, ఎన్ని బ్యాడ్ న్యూస్లు. క్యాన్సర్, మీ పిల్లాడికి క్యాన్సర్ అంటే ఎంత గుండె కోత, తల్లిదండ్రులకి ఎంత బాధ. క్యాన్సర్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ లైఫ్ ఎండ్ కదా. కానీ
దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాససహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. క్యాన్సర్ పేషెంట్స్ ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు వలన స్వస్థత పొందుకున్నారు. డాక్టర్స్ చేయి విడిచిపెట్టేసినటువంటి కేసులు అనేకం స్వస్థత పొందుకోలేదా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలుగజేస్తుంది. ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారో, వాళ్ళకి తెలియనటువంటి ఇమ్యూన్ పవర్ వాళ్ళకి వస్తుందన్నమాట. ఆ సిలువలో నుంచి యేసుక్రీస్తు ప్రభు చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తం వారిలోనికి ప్రవహించబడి, ఎంతమంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నటువంటి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి యేసునామములో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్స్ పొందుకున్నారు, హోప్ పొందుకున్నారు, ప్రేమను పొందుకున్నారు, ధైర్యం పొందుకున్నారు. చక్కగా ఇక మరణిస్తాడు, ఇక హోప్ లేదు అన్నటువంటి పేషెంట్స్ ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నుంచి రావడం కాకుండా చక్కగా వాళ్ళ పనులు వారు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. టీచర్ జాబో, ఈ జాబో, ఆ జాబో, డ్రైవర్ జాబో, టీచర్ జాబ్, అట్లా ఇవన్నీ వాస్తవాలు. ఎంతోమందిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని యేసు నామంలో దేవుని వాక్యం చెప్పి ధైర్యపరిచినప్పుడు వాళ్ళు యేసు నామాన్ని అంగీకరించి స్వస్థత పొందుకుని చక్కగా ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్ ఇక మరణిస్తాడు అనుకుని ఒక క్యాన్సర్ పేషెంట్, ఆ సహోదరుని పేరు భాస్కర్. ఇప్పుడైతే చక్కగా పేరు కూడా తెలుసు కదా, వాళ్ళ కోసం అంతగా ప్రార్థన చేస్తాం. అదే కదా దేవుని ప్రేమ. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, క్యాన్సర్ లేకుండా ఉన్నానంటే నేనేమన్నా పరిశుద్ధుడనా? క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళందరూ పాపులనా? అట్లేమి లేదు. ఇప్పుడు ఏమిటంటే మన ఆహారపు అలవాట్లు, తినే ఆహారం, తర్వాత మన వాతావరణం, తర్వాత జీనియాలజీ, హెరిడిటరీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఉంటాయి. అట్లా అంటే మా గ్రాండ్ ఫాదరు క్యాన్సర్తో మరణించారు. భాస్కర్ రావు గారు క్యాన్సర్తో మరణించారు. ఆ హెరిడిటీ అంటే మరి నాకు గాడ్ ఫర్బిడ్ క్యాన్సర్ రావాలి కదా, ఏమి అనారోగ్యం లేదు. ఎందుకని అంటే నాకు మంచి హెల్త్, నేను చాలా మంచి ఆరోగ్యవంతుడని నేను చెప్పట్లా. కారణం ఎక్కడుంది అంటే, యేసు నామందు విశ్వాసం ఉంచాను. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచకముందు, యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించకముందు, యేసుక్రీస్తు ప్రభుతో అన్యోన్య సహవాసం లేక మునుపు, ప్రార్థనలో వాక్యంలో లేని స్థితిలో ఉన్నప్పుడు నాకు చిన్నతనంలో కాలేజ్ డేస్ వరకు తరచుగా అనారోగ్యం కలిగేది. ఎంత స్టడీస్ ఎంత స్ట్రెస్. స్కూల్లో ఉన్నటువంటి ఆ వాటర్ ట్యాంక్లో నీళ్లు, కాలేజీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లో నీళ్లు తాగుతాం కదా, ఆ ట్యాంక్ ఎన్ని రోజులైందో తెలియదు కడిగి. ఆ నీళ్లు ఆ పిల్లలకు కూడా ఈ మెసేజెస్ అన్నీ కూడా బేసిక్గా పిల్లలకి అనమాట. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకూడదు, చక్కగా ఇంటి దగ్గర నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. ఈ రోజుల్లో ఇంకాను స్కూల్లో అంటే ఏంటంటే ఎవరికి బాధలు, ఎవరికి భారాలు, ఎవరికి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఈ స్కూల్ అంతటికీ ఒకే ఆయా. ఆ ఆయా ఎన్ని పనులని చేస్తుంది? పిల్లల ముడిగా అడుగుతుందా? పిల్లల్ని చక్కగా క్లాస్ అయిపోయిన తర్వాత వారి పేరెంట్స్కి అప్పగించింది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరినీ ఆయా చూసుకోవాలి కదా. టీచర్ గారు చేసే పని టీచర్ చేస్తారు, ఆయా చేసే పని ఆయా చేస్తారు. వరండా ఊడవాలా, స్కూల్ క్లాసులు తుడవాలి, తర్వాత ప్లే గ్రౌండ్ తుడవాలి. ఇవన్నీ పనులు చేసేటప్పటికి కొన్ని ఆలస్యం అవుతాయి. వాటర్ ట్యాంక్ సరే రేపు కడుగుదాంలే, ట్యాంకు ఎల్లుండి కడుగుదాంలే అని వారం రోజులు కడగకుండా ఉంచేసింది ఆయా. ఆ నీళ్లు తాగాను. ఆ నీళ్లు తాగితే ఏం జరిగింది? టైఫాయిడ్. 8th స్టాండర్డ్లో ఒకసారి టైఫాయిడ్, 9th స్టాండర్డ్లో ఇంకొకసారి టైఫాయిడ్. టైఫాయిడ్ అంటే ఏమిటి? విష జ్వరం. ఎందుకు వస్తుంది? కడుపు పాడైపోతే టైఫాయిడ్ వస్తుంది. కడుపులో బ్యాక్టీరియా వల్ల ఈ టైఫాయిడ్ వస్తుంది అనమాట. విష జ్వరం. 105 ఫీవరు, 104 ఫీవరు, 103 ఫీవరు. ఫీవర్ అంటే ఏమన్నా సామాన్యమా? నోరంతా చేదైపోతుంది, నోరంతా ఎండిపోతుంది, ఏమి తినాలని అనిపించదు, రైస్ తినకూడదు. ఇవన్నీ వెళ్ళాను కదా. ఈ గొడ్డుబొద్దానికి పిల్లల నొప్పులు ఏమైనా తెలుస్తాయా? గొడ్డుబొద్దానికి పిల్లలు లేరుగా. పిల్ల జల్లా ఉంటే ఆ పిల్లల కష్టం సుఖం తెలుస్తుంది. ఆ పిల్లలకి ఏడిస్తే అయ్యో పాప ఏడుస్తుంది, పాలు అవసరం అని పాలు ఇస్తారు. ఇప్పుడు తల్లులు పాలిచ్చే తల్లులు ఎక్కడున్నారులే, అంత ఫ్యాషన్ కదా, పాలే రావు. అదేంటో డెలివరీ అయింది, పాలు రావట్లేదు, ఇది ఎక్కడ వింతో? ఇదంతా ఫ్యాషనబుల్ టెక్నాలజీ రండి. ఇంకా ఆ పాప తండ్రి గారే ఆ పాల డబ్బా, ఫార్ములా, ఆ డ్రింక్, ఆ పాలు కలిపి ఆ పాపకి ఇవ్వాలి. ఇవన్నీ చేశాక కూడా నేను అపనిందలు. ఏం చేసావు? కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. నీచులైనటువంటి అత్తమామలు, నీచులైనటువంటి భార్యలు. పిల్లలు కాదులేండి, పిల్లలకి ఏం తెలుసు? పిల్లలకి తల్లిదండ్రుల పెంపకమే కదా. తల్లి ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. అందువల్ల
తండ్రులు అయ్యో పిల్లలు తల్లి పక్షంగా ఉన్నారే అని అనుకోకూడదు. అది న్యాచురల్. పిల్లల మీద ఎందుకు పడి ఆడవడం? పిల్లల్లో తప్పులేదు. పెంపక దోషం. ఇన్ని చేసినా ఎక్కడుంది కృతజ్ఞత? ఒకే రూఫ్ కింద రోజు పడి కొట్టుకుని చచ్చే కంటే ఆ పిల్లలకి మనస్తాపం కలిగించకుండా దూరంగా ఉండి చావచ్చుగా. ఇట్లాంటి వాళ్ళు చావు కూడా వాళ్ళకి దూరంగా పారిపోతుంది. ఏమంటుంది యోబు భార్య? దేవుడా అని ఇంకా దేవుడా అంటావు ఎందుకు? దేవుడు నామం దూషించి చావచ్చుగా. ఎవరు చావాలి? నీలాంటి గయ్యాళైనటువంటి భార్య చావాలా? యోబు వంటి నీతిపరుడు చావాలా? ఈ అత్తమామలు కూడా అట్లా చెడిపోయినటువంటి వారు. వాళ్ళ కూతురు చెప్పింది వేదవాక్కు, వాళ్ళ కూతురు చెప్పింది గాస్పెల్ ట్రూత్. వాట్ ఎవర్ దేర్ డాటర్ సేస్ ఇస్ గాస్పెల్ ట్రూత్. చెడిపోయినటువంటి అత్తమామలు, చెడిపోయినటువంటి భార్యలు చావరాదా? ఇంకా యోబు ధన్యత ఏంటంటే యోబు అత్తమామలు లేరు, చచ్చారు. యోబు అత్తమామలు చచ్చారో లేక దూరంగా ఉన్నారో బైబిల్ గ్రంథంలో వాళ్ళ గురించి లేదు. ధన్యుడు. ఈ కూతురు చెప్పింది వేదవాక్కు. అల్లుడిని ప్రిజన్లో పెట్టేది, పోలీస్ కేసులు పెట్టేది. என்ன சொல்கிறாரம்மா மாப்பிள்ளை? அவரோட அண்ணா பார்த்து வீடியோஸ் கலெக்ட் பண்ண சொல்லியிருக்கேன், கலெக்ட் பண்ணியிருக்கியா? அவங்களோட అమ్మ பார்த்து వీడియో కలెక్ట్ பண்ண சொல்லியிருக்கேன், என்ன செஞ்சுருக்கீங்க? చెడిపోయినటువంటి నీచులు. కూతురికి బుద్ధి చెప్పాలా? అమ్మ ఇంట్లో గొడవలు ఉంటాయమ్మా, కష్టాలు ఉంటాయి. నీకు పిహెచ్డీలో గైడెన్స్ ఇస్తున్నది నీ భర్తే కదా. అసలు నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళడానికి కారకుడు నీ భర్త కాదమ్మా. ఎక్కడుంది కృతజ్ఞత? ఇవన్నీ వాస్తవ గాథలు. ఈ కోతి చెడిపోయి ఇంకా మిగతా కోతుల నుంచి చెడిపోయేది. కృతజ్ఞత లేనివారు. ఎందుకంటే ఇవన్నీ మిగతా తరాల వారికి, భావి తరాల వారికి ఉపయోగకరంగా ఉండాలని చేతులు కాలాయి. ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? కాలకు ముందే బుద్ధి చెప్తే పిల్లలకి మంచిది కదా. వీళ్ళ అమ్మాయి ఏం చెప్తే అది వేదవాక్కు. వీళ్ళ అమ్మాయి చెప్పింది ఈయన ఎక్కడో ఇండియాలో ఉన్నాడు, ఆవిడ ఎక్కడో ఇజ్రాయెల్లో ఉంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది వెలుగు, ఏది చీకటి, ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోవద్దు? బుద్ధి ఉండద్దు? వయసు వస్తే సరిపోతుందా? ఈ నీచులకి వంతపడే చెడిపోయినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, గంతకు తగ్గ బొంతలు. ఎవరికి నష్టం? చెడిపోయినటువంటి పోతిఫరు భార్య నేనాపనిందలు మోపి యోసేపుని చెరసాలకు అప్పగించింది. ఇంకా పోతిఫరుకు అతని భార్య ఏం చెప్తే అది గాస్పెల్ ట్రూత్. యోసేపు హెబ్రీయుడు ఒకడు దొరికాడు. ద్వేషం, పగ. ఎందుకని ద్వేషం? ఎందుకని పగ? ఏదో భ్రష్టుడు, చండాలుడు ఒకడో ఏదో వీడియో తెచ్చాడు చెడిపోయి. ఏమిచ్చా వీడియో కొంటున్నావు? భ్రష్టురాలా, చండాలురాలా, నీచురాలా, దౌర్భాగ్యురాలా? ఇవన్నీ వాస్తవాలు. అంటే పోతిఫర్ భార్యని అంటున్నానులేండి. గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుకున్నారంట. ఏమిటంటే ఒకళ్ళకి హాని చేస్తే ఎవరికి నష్టం? నాకేమన్నా నష్టమా? నేనేమన్నా నష్టపోయానా? ఆ శాంతి, ఆ సమాధానం నా నుండి పోలేదుగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. హాస్పిటల్లో డెలివరీ చూసేది ఈయనే. ఎక్కడ పురుడు పోసుకోవాలి అమ్మాయి? ఫస్ట్ డెలివరీ ఎక్కడ చేసుకోవాలి? కృతజ్ఞత ఉందా? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? వయసు వస్తే సరిపోతుందా? 3rd జనరేషన్ క్రిస్టియన్, 4th జనరేషన్ చెడిపోయినటువంటి క్రైస్తవులు వీళ్ళే కదా. మిమ్మల్ని బట్టియే కదా. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యూ దట్ మై నేమ్ ఈజ్ పుట్ టు షేమ్? அவங்களுடைய மாமா பார்த்து ஃபோன் ஏடி வீடியோ கலெக்ட் பண்ண சொல்லி என்ன செஞ்சுருக்கீங்க? అన్పంగా పాకలం. చెడిపోయినటువంటి మనుషులు, ఇంతగా చెడిపోయి దిగజారిపోయి ఏమిచ్చుకుంటున్నావు నువ్వు వీడియోస్? భ్రష్టురాలా, నీచురాలా, చండాలురాలా? నువ్వు కొనబట్టే కదా అమ్మే భ్రష్టుడు అమ్ముతున్నాడు. ఇట్లా ఉన్నాయి కుటుంబాల పరిస్థితులు. ఎందుకని? సేటన్ ఈజ్ ఎ మర్డరర్, సేటన్ ఈజ్ ఎ లయర్ ఫ్రమ్ ద బిగినింగ్. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే సాతానుడు. అవకాశం ఇస్తే వాడు వచ్చి దూరతాడు. ఎక్కడుంది కృతజ్ఞత? ప్రసవం అంటే చావు నుండి తప్పించబడ్డావు అనమాట. ఆ ప్రసవ సమయంలో నీతో పాటు ఉండింది ఎవరు? అమ్మ ఉంది. మీ అమ్మ ఎట్లా వచ్చింది అక్కడికి? మీ అమ్మ ఊరికి వచ్చిందా?
చండాలురాల, నీచురాల, భ్రష్టురాల, దౌర్భాగ్యురాల, నిర్భాగ్యురాల. హూ ఈజ్ ఎట్ లాస్? పాలు ఒలికిపోయాక మళ్ళా తీసుకోవాలంటే దొరుకుతాయా? దొరకవు కదా. అట్లా ఉంటుంది అన్నమాట. పిల్లలకి పెద్దవాళ్ళు అయ్యాక తెలుస్తుంది కదా, ఎవరు దోషులో, ఎవరు నిర్దోషులో, ఎవరు మంచో, ఎవరు చెడో, ఎవరు వెలుగో, ఎవరు చీకటి. పిల్లలకి మనం చెప్పనవసరం లేదు. వాళ్ళకి బుద్ధి తెలిసినంత వరకు మనం మౌనంగా ఉండాలి. ఎక్కడున్నాం? సేటన్ ఈజ్ ద మర్డరర్. అంత ద్వేషం, అంత పగ, అంత శత్రుత్వం, అంత వైర. ఎనిమీ. మేక్ షూర్ దట్ ద పేషెంట్ డు నాట్ టర్న్ టు ద ఎనిమీ. భ్రష్టురాలు, నీచురాలు, డిప్లొమేట్ ఇన్ హెల్. ఎవరికి నష్టం? యేసుప్రభుని శత్రువు అంటే యేసుప్రభు శత్రువు అయిపోతారా? పరుని పోలి నిలచున్నాడు పలికించి చూడా, పరుడు కాడు ప్రాణ స్నేహితుడు. హాస్పిటల్ బిల్లులు కట్టింది ఎవరు? మా తమ్ముడు పంపించాడు. వెరీ గుడ్. మీ తమ్ముడు, మీ అమ్మ, మీ నాన్న, వెరీ గుడ్. ఇట్లా ఉంటాయి. కృతజ్ఞత ఎక్కడుంది? కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలిన. కుటుంబాలు అట్లా విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. సింగిల్ పేరెంట్ చైల్డ్, డైవర్స్డ్ ఫ్యామిలీ. ఇంక పిల్లలు ఎట్లా బాగుపడతారు? పెద్దవాళ్ళైనా బుద్ధి చెప్పొద్దు, పెద్దవాళ్ళైనా సరిగ్గా నడిపించదా? చెడగొట్టేది పెద్దవాళ్ళు కదా, నీచులు. నీ అమ్మ మొగుడు అంటే తప్పు కాదు. నీ అమ్మ మొగుడు అంటే అర్థం ఏంటంటే, మీ అమ్మ మీ నాన్నతో పడుకుని నిన్ను కన్నది అని అర్థం. అందులో తప్పేముంది? అట్లా ఉన్నారు మనుషులు. ఎక్కడున్నావు? సేటన్ ఈజ్ ద మర్డరర్. మీ శత్రువైనటువంటి అపవాది గర్జించే సింహాలు ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగులాడుచున్నాడు. మెలకు కలిగి ప్రార్థన చేయడు. అందుకని చెప్పి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనైనా. వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది. పానుపు నిష్కపటంగా ఉండాలి. అక్కడ పడిపోతే ఎట్లా? దేవుని వాక్యం ఎరిగినప్పుడు దేవుడు చక్కగా నడిపిస్తాడు. పడిపోకుండా. సాతానుడు వస్తాడు, వెలుగుదూత వేషంలో వస్తాడు. మీ శత్రువైనటువంటి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు కనుక మెలకు కలిగుండి. సేటన్ ఈజ్ ఎ మర్డరర్. విపరీతమైనటువంటి ద్వేషము, విపరీతమైనటువంటి పగ, విపరీతమైనటువంటి శత్రుత్వము, విపరీతమైనటువంటి తంత్రం, ఆ హృదయంలో ఉన్నటువంటి కుళ్ళు కుశుద్ధం. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? వీళ్ళని చెడగొట్టే వాళ్ళకు వీళ్ళకంటే చెడిపోయినటువంటి వాళ్ళు నీచులు. వీళ్ళని ఏం చేయాలి? దేవుని చేతికి అప్పగించాలి. అంతే కదా. మనం ఎందుకు బాధపడ్డాం? దేవుని చేతికి అప్పగిస్తే. ఇప్పుడు మోషే ఆత్మను సాతాను బంధించి, నేను విడిచిపెట్టను, విడమాటేన్, వరసలంగా విడమాటేన్. మోషే ఆత్మను విడిచిపెట్టట్లా సాతాను. అప్పుడు దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు. గాబ్రియేలు దూతను పంపించి మోషే ఆత్మను విడిపించాడు. ఎక్కడుంది? ఒకే ఒక పేజ్ పుస్తకం, యాకోబు పత్రికలో ఉంటుందన్నమాట. మోషే యొక్క ఆత్మను సాతానుడు ఎట్లా బంధించాడు, ఆ ఆత్మను దేవుడు ఎట్లా విడిపించాడు. గాబ్రియేలు కాదు, గాబ్రియేలు దూత వర్తమానాలు చెప్పడానికి దేవుడు ఉపయోగిస్తారు. మిఖాయేలు దూత యుద్ధములు చేయడానికి దేవుడు పంపుతారు. మిఖాయేలు దూత సాతానుడితో పోరాడుతున్నటువంటి సమయంలో సాతానుతో మిఖాయేలు దూత ఏమన్నారంటే, సాతానా, దేవుడు నిన్ను గద్దించునుగాక, సేటన్ మే గాడ్ రిబ్యూక్ యూ. అంతే, మనం అదే చెప్పాలి. మీకు ఎవరైనా హాని చేస్తారా, కీడు చేస్తారా, మిమ్మల్ని ప్రిజన్కి అప్పగించారా, జైలుకి అప్పగించారా, నిందలు మోపారా, సేటన్ మే గాడ్ రిబ్యూక్ యూ. దే విల్ నాట్ హ్యావ్ ప్లేస్ ఇన్ ఎటర్నిటీ. దే విల్ బి కండెమ్డ్ ఫర్ ఎటర్నిటీ. వరల్డ్లీ ప్రొఫెసర్ ఒకడు ఉన్నాడు, నీచుడు, భ్రష్టుడు. ప్రాణం ఉన్నంత వరకు దేవుడి పేరు స్మరించాల. చచ్చాక ఒక కేజీలో ఉన్నాడు హెల్లో. ఎవాంజలిస్టు క్రిస్టియన్కి చూపిస్తూ ఉన్నాడు ఈ సందర్భం పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్లో.
అదేమిటి అంత దుఃఖంగా ఉన్నాడు, అతను ఎవరు? అదేమిటి కేజీలో ఉన్నాడు, సంతోషమే లేదు? He was not like this. He was a flourishing professor when he was alive. He has professorship, he has chair, he has all kinds of power. He put false FIRs on innocent. He considered innocent blood. He considered the blood of Jesus as unworthy. He is condemned to eternity and he is in now eternal prison. ఎవరికి మీరు ప్రిజన్ సిద్ధపరిచారు? ఎవరికి మీరు చెరసాల సిద్ధపరిచారు? ఓన్లీ ప్రొఫెసరు. ఓన్లీ ప్రొఫెసర్ was put in cage, condemned for eternity. Then the Christian says, Jesus Christ is gracious, I know. Even if this worldly professor repents now, Jesus may give grace. No, no, no. It's not possible. The period of grace is over. Many opportunities were given to this worldly professor. He never repented. He never corrected himself. Many gospel messages have reached him. He considered the innocent blood as unworthy. He trampled over the innocent blood. So he is put in prison. And this prison will last for eternity. ఎవరికి నష్టం? ఇవన్నీ వాస్తవాలు కాదా? చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది? వినువారికి దేవుడు బుద్ధి దయచేయనుగాక. ఆమెన్.